న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు మరోమారు గంజాయి అక్రమ రవాణా అడ్డుకొని 6 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ జి. మహేశ్వర్ రెడ్డి ఇచ్చాపురం సర్కిల్ పోలీసు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. పురుషోత్తపురం చెక్పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న 6 వ్యక్తులను పట్టుకున్నారు. 3 పురుషోత్తపురంకి చెందినవారు, 2 ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు, 1 తమిళనాడుకి చెందినవారు 6 వ్యక్తులను సీఐఎం చిన్నంనాయుడు మరియు ఎస్ఐ పట్టుకుని విచారించారు. వారి వద్ద 25,560 కేజీల గంజాయిని కనుగొన్నారు. వీటి విలువ సుమారు ₹1,00,000 ఉంటుందని తెలిపారు. దాంతో 6 అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 7 సెల్ ఫోన్స్, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ముఠాని పట్టుకోవడంలో క్రియాశీలంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ ఇమ్మాన్యువల్ రాజు, రూరల్ ఎస్ఐ శ్రీనివాస్, కవిటి ఎస్ఐ రాము పాల్గొన్నారు. టోటల్గా 25.56 కిలోస్ అంటే 25.5 కిలోలు గంజా అండ్ ఒక బైక్ అండ్ 7 మొబైల్ ఫోన్స్ అండ్ 6 అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఒడిస్సాకి సంబంధించిన 2 రవీంద్ర సేతి, సింహాచల సేతి. సో వీళ్ళది మొత్తం మనకి పాత్రాపూర్ బ్లాక్ గంజాం డిస్ట్రిక్ట్ అది. సో అండ్ మనకి ఇచ్చాపురంకి సంబంధించి 3, సో చిరంజీవి, సాహు అండ్ సావిత్రి. సో ఇక్కడ వీళ్ళు లోకల్గా ఉండి గంజాని మనకి ఒడిస్సా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి లారీస్లో ఎవరైతే ఈరోజు అరెస్ట్ లొకేషన్ ఎక్కడ సార్ వీళ్ళని పట్టుకుంది? సో ఈ అరెస్ట్ లొకేషన్ వచ్చి మనకి చెక్ పోస్ట్ ఏదైతే ఉందో పురుషోత్తపురం చెక్ పోస్ట్ దగ్గర పాన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో దాని దగ్గర అరెస్ట్. తమిళనాడుకి చెందిన వ్యక్తి పేరు సార్ రమేష్ వేలాయుధం, వీళ్ళది తిరునెల్వేలి డిస్ట్రిక్ట్. లారీ డ్రైవర్ సార్? లారీ డ్రైవర్ సార్? లేదు, రెగ్యులర్ కస్టమర్. ఇంతకుముందు కూడా 3-4 టైమ్స్ తీసుకెళ్ళాడు. బట్ వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే ట్రైన్ అదేం యూజ్ చేయట్లేదు. రిసీవర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, తమిళనాడు స్టేట్కి సంబంధించిన వాళ్ళని. సో దీనికి మనకి ఎస్డిపిఓ కాశీబుగ్గ గారి టీము అండ్ లోకల్ సిఐఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎస్బీ టీము, సో వీళ్ళందరూ కోఆర్డినేటెడ్గా ఇది చేయడం జరిగింది. సో మనకి గాంజాకి సంబంధించి గవర్నమెంట్ ఎంతైతే సీరియస్గా ఉందో దానికి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము పక్కాగా సీరియస్గా చేయడం జరుగుతుంది. మనకి పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనకి పోలీస్కి షేర్ చేయమని అడుగుతున్నాము. సో దట్ వాళ్ళపైన మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ లోకల్గా ఎవరైతే మనకి కన్జంప్షన్ ఉందో కొన్ని ప్లేసెస్లో, ఎస్పెషల్లీ యూత్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అది మనం మానేసేయాలి. అండ్ మనకి పబ్లిక్ కూడా చేస్తాము. ఐ రిక్వెస్ట్ పబ్లిక్, పోలీస్ సైడ్ నుంచి మనకి పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము గాంజాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అండ్ కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్ ఉన్నాయి, అవి బయటకి డిస్క్లోజ్ చేయలేము, కానీ అలాంటి ప్లేసెస్లో 100% మనం వాచ్ పెట్టున్నాము. అండ్ దీనికి సంబంధించి మనం కెనైన్స్ కూడా యూజ్ చేస్తున్నాము. అంటే డాగ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి కూడా యూజ్ చేస్తున్నాము, ఎస్పెషల్లీ ట్రైన్స్, బస్సెస్కి సంబంధించి. అండ్ ర్యాండమ్ టైమింగ్స్లో మనం వెహికల్ చెకింగ్ చేయడం అనేది కూడా జరుగుతుంది, డైనమిక్ వెహికల్ చెకింగ్. దాంతోపాటు పర్మనెంట్గా చెక్ పోస్టులు పెట్టాలి. మనం ఇక్కడ ఇచ్చాపురం దగ్గర ఒకటి, పాతపట్నం దగ్గర ఒకటి, పైడిభీమవరం దగ్గర ఒకటి. సో ఆ 3 చెక్ పోస్టులు 24/7 రన్ అవుతాయి.